ఊరి పెద్దతో రాజయ్య ఈ విధంగా మాట్లాడుతూ, నా మేకల ఆరోగ్యం బాలేదని ఇతని దగ్గరికి వెళ్తే నాకు మందులిచ్చాడు. ఆ మందులు వాడితే నా మేకలు చనిపోయినాయి. అతడు దొంగ వైద్యుడు. అందరూ ఇతన్ని నమ్ముతున్నారు. ఇలాంటి వారిని ఊళ్ళో నుంచి ఏలెయ్యాలి. ఇతని చేతిలో మనం మోసపోకుండా ఉండాలంటే అదే చెయ్యాలి. ఒక్క నిమిషం ఆగండి. చూడండి సుందర్ గారు, ఇతని చెప్తుంది నిజమేనా? నిజమేనండి. నేను మందులిచ్చిన మాట నిజమే. కానీ అవి వాడడం వల్ల మేకలు చనిపోవడం అనేది అబద్ధం. అతనికి ఇచ్చిన మందుని నాకివ్వమని చెప్పండి. అందుకు అతను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తానంటూ ఇంటికెళ్లి మందుని తీసుకొస్తాడు. ఇదిగోండి, ఆ సుందర్ ఇచ్చిన మందు ఇది. ఇదిగోండి, నేనిచ్చిన మందు అంటున్నాడు కదా, అతనికి ఇచ్చిన మందే నా దగ్గర ఉంది. దీన్ని నేను మింగుతాను. దీన్ని పశువులైనా తినొచ్చు, మనుషులైనా తినొచ్చు. అది ఎవరికి ప్రమాదం ఉండదు. నేను ఈ మందులు తింటాను. అతని దగ్గరున్న మందు అతన్ని తినమని చెప్పండి. ఈ మాటలు నమ్మకండి అయ్యా, అది తింటే మనం చచ్చిపోతాం. అందుకు ఊరి పెద్ద కూడా ఒప్పుకోడు. సుందర్ వాళ్ళ మాటలు వినకుండా ఆ మందుని తింటాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. ఎందుకలా చేశావు సుందర్? ఇప్పుడు నీకేమన్నా అయితే? నాకేం కాదండి. ఎందుకంటే నేనిచ్చిన మందు చాలా మంచిది. మంచి మందు. ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కాదు. అందుకే ఇలా చేయమన్నాను. అందులో అతను విషం కలిపాడు. అది స్పష్టంగా అర్థమవుతుంది. నేనిచ్చిన మందు రోజులు గడిచే కొద్దీ బూడిద రంగు ఆకారంలోకి మారుతుంది. కానీ అతని దగ్గర ఉన్న మందు మాత్రం నల్లగా ఉంది. అందులో అతను విషం కలిపాడు. అది అర్థమవుతుంది. నా దగ్గర మందు కొన్న వాళ్ళ దగ్గర ఇంకా మందు మిగిలే ఉంటుంది. తీసుకొని రమ్మని చెప్పండి మీరే. నిజమేంటో తెలుస్తుంది. ఆ మాటలకి ఊరి పెద్ద సరే అని చెప్పి ఎవరి దగ్గరైనా మందులు మిగిలుంటే తీసుకుని రమ్మని చెప్పి అంటాడు. వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకొస్తారు. ఈ మందులు ఎవరెవరు ఎప్పుడు తీసుకున్నారో చెప్పండి అనగానే ఒకళ్ళేమో 2 నెలలు, ఇంకొకరేమో 5 నెలలని చెప్తూ ఉంటారు. అప్పుడు ఊరి పెద్దకి కూడా అనుమానం వస్తుంది.